ఓం కాళభైరవాయ నమో నమః. అసలే ఆషాఢ మాసం 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భము. చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య సందర్భంగా ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి అనేక రకాల అష్ట కష్టాలను ఎలా తొలగించుకొని అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకాలో మీకు తెలుసా? కుంభరాశి వారికి అసలే శని భగవాన్ యొక్క నక్షత్రమైనటువంటి ఈ పుష్యమీ నక్షత్రం, అందులో రాశాధిపతి శని భగవానుడు అవ్వడం, శని భగవానుడు వక్రగమనంలో ఉన్నప్పుడు నల్లటి కొబ్బరికాయ అంటే కొబ్బరికాయకు నలుపు రంగును పూసి సంపూర్ణమైనటువంటి కారు నలుపు కలిగినటువంటి వాటిలో దీపాన్ని పెట్టి, ఈ దీపాన్ని నల్లటి బట్ట చేత నల్లటి ఒత్తిని పెట్టి వెలిగించి కాళభైరవ స్వామిని స్మరణ చేయడం, వీటిని రావి చెట్టు దగ్గర పెట్టి రాగలిగినట్లయితే సకల దోషం తొలగుతుంది, నరదృష్టి తొలగిపోతుంది, వాస్తు దృష్టి తొలగిపోతుంది, లక్ష్మీ కటాక్షం కుబేరతత్వం కలుగుతుందని చెప్పి గమనించాలి.